కదా నా వెనకాల మంచి వాటర్ ఫాల్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్ప్లెయిన్ సీన్ అన్నమాట. ఇది అంత బాగుంది, చూడగానే సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ అనిపించింది. సో ఎక్కువ మాట్లాడకుండా సీదా వెళ్ళిపోదాం. దగ్గరికి నుంచి ఆడ పోనీకి ఛాన్స్ ఉంది. పోతారు, అందరూ వస్తారు, ఫోటోలు దిగుతారు. సో మనం కూడా వెళ్దాం, చూద్దాం దగ్గర నుంచి పోయి. నిజంగా చెప్తున్నా, లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నా. నేను ఎప్పుడు చేయలేదు ఇట్లా. గోవాలో ఇట్లా పోయినా కానీ ఇది వాటర్ ఫాల్ కాదు కానీ సీక్రెట్ బీచ్ అది. ఓకే, సీక్రెట్ బీచ్ ఉండే ఆ రోజు నాకు ఖాళీ రీపోయింది నిజంగా. Oh my god, I can't believable. ఆడ ఉంది. Oh my god, what is this? Wow, ఏముంది కదా నిజంగా. Oh my god, దగ్గరికి కదా నా షూ నాలుగు. వాటర్ కూడా పైకి ఎట్లా వస్తున్నాయి. పైకి వాటర్ వస్తున్నాయి కదా, పోతాం దగ్గరికి కూర్చున్నా. అమ్మో, ఇల్లే తడిచిపోయేటట్టున్నా. మొత్తం తడిచిపోతే ప్రాబ్లం అవుతుంది. కోల్డ్ ఏరియా ఇది. సో కోల్డ్ ఏరియా అది, మళ్ళీ తడిచిపోయినంటే పరిశానిగా మొత్తం చలికి సావాల్సి వస్తుంది, అట్లుంటుంది. కానీ నిజంగా చెప్తున్నా, వాటర్ ఫాల్ అయితే నా లైఫ్లోనే ఫస్ట్ టైం. నేను కర్ణాటకలో, కేరళలో, గోవాలో చాలా ట్రై చేసిన వాటర్ ఫాల్ అలా పోవాలి చూడాలని. కానీ ఏడ వర్కౌట్ కాలేదు. అది జర ఎండాకాలం కాబట్టి వాటర్ అంతా ఎండిపోయిన ఉండే. ఏడగానే వాళ్ళు ఇక నేను అనుకున్న నేపాల్లో లే లదాఖ్లో దొరుకుతుండొచ్చు అనుకున్నా. కానీ అంత పెద్దగా లేదు, కానీ ఇంత బ్యూటిఫుల్గా అయితే లేదు. కానీ నేనైతే ఫస్ట్ టైం నా వాటర్ ఫాల్ అయితే నేపాల్లో ఈ ప్లేస్లో చూసిన. ఊరు పేరు లేదు, నాకు తెలియదు. సో ఆ వాటర్ ఫాల్ ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది కదా. నాకైతే అమేజింగ్ ఫీలింగ్, అసలుకి మాటలాడే చెప్పలేను. అల్టిమేట్ అది. ఫస్ట్ టైం చూసినా కాబట్టి సూపర్ ఫీలింగ్ అది. మీకు ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తా. ఇన్ఫర్మేషన్ ఇది ఏమంటారో నాకు చక్కగా ఒకసారి ఇంగ్లీషే రాదు. కొన్ని ప్లేస్లకి హిందీ, ఈ నార్త్ ఇండియాలోకి వచ్చినాక ఇంగ్లీషే మర్చిపోయినా, నిజంగా చెప్తున్నా. సో మనము చాలా వరకు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులా, ట్రైన్లా, ప్లేన్లలో ఇట్లా చేయడం చూసినాం. కానీ మనం ఎక్కడనైనా ఇట్లా చూడలేదు. ఎట్లా అంటే ఇప్పుడు అది అనిపిస్తుంది కదా, రోప్వే ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటారు గూడ్స్. సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ థాట్ కదా అది. అది చూడరు అసలుకి ఎట్లా ఉంది. అది పైకి వెళ్ళి అట్టు ఆడదాకా ఉంది అది. ఇది ఈడికెళ్ళి కాదు, కానీ నేను స్టార్టింగ్ అయినా కదా ఆడికెంచి ఉన్నది. కానీ దాన్ని పెద్దగా రికార్డ్ చేయలేదు, పెద్దగా పట్టించుకోలేదు. మరి ఇది ఏడు ఉందో ఇంకా తెలియదు. అక్కడి నుంచి అయితే ఇక్కడి వరకు ఉంది. కానీ మంచిగా అనిపించింది. ఇగో ఇటు ఉంది కదా, దీని వెనకాల లోపల సైడ్ కొండ అవతల వెనకాల నుంచి వచ్చిన నేను. ఇగో ఇట్లా అని వచ్చి ఇదంతా ఇగో ఇవన్నీ అటు అక్కడ వరకు ఇంకా ఉన్నాయి. ఇంకా మరి ఏడు దాకా అవుతుందో మనం పోతున్నాం కదా, పోత చూసుకుంటూ పోదాం. ఓకే,
ఈ 2 దారిలు అవుతున్నాయి. ఇది నేషనల్ హైవే, ఇది సబ్ హైవే, ఇదే అనుకుంటా. ఇక్కడికి వెళ్ళిపోతే సస్తాం మనం. కనీసం చూసాం మ్యాప్. సో నేను ఇక్కడ పోతుంటే ఒక ఆయన కలిసిండు. సో ఈయన ఇన్ఫర్మేషన్ అడిగిన ఏంటంటే ఇట్లా 2 రోడ్లు వస్తున్నాయి నాకు. సో ఇక్కడ నుంచి పోతేనేమో 120 కిలోమీటర్ వస్తుంది, ఇట్లా పోతే 2 days పడుతుంది అంటుండు. మొత్తం ఇట్లా లదాఖ్లో ఉన్నాయి, ఇట్లా 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 ఎక్కుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇట్లా పోయినాం అనుకుంటేనేమో సబ్ హైవే వస్తుంది. బండ్లు వస్తున్నాయి కదా, సబ్ హైవే ఉంటుంది. సబ్ హైవేలోకి వెళ్ళి నువ్వు పోయినావంటే కొంచెం కచ్చా రోడ్ ఉంటుంది, దిగి దొబ్బుకుంటూ పోవాల్సి వస్తుంది కొంచెం దూరం అని అంటాడు. నాకు ఎటు నుంచి పోవాలనేది నాకు అర్థమైతే లేదు. సో ఎవరైనా సైకిలిస్టులు కానీ ఎవరైనా ట్రావెలర్లు కానీ రిటర్న్ వస్తే కూడా తెలుసుకోవచ్చు. కానీ ఎవరైతే ట్రావెలర్లు అయితే ఎవరు కనిపిస్తలేరు, సైకిల్ బైకింగ్ ఎవరు చేస్తలేరు, చాలా తక్కువ కనిపిస్తుంది. చూద్దాం ఎవరన్నా ఇంకెవరైనా అడిగి చూద్దామని అనుకుంటున్నా. అయితే అటు హైవే రోడ్ ఉంది కదా, ఇంతసేపు నేను దొక్కింది అది హైవే రోడ్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం లదాఖ్ రోడ్ లాగా వస్తుంది. నాకేం చెప్పారంటే అటు నుంచి పోతే 120 కిలోమీటర్స్, ఇటు నుంచి పోతే 73 కిలోమీటర్స్. సో మీరు ఇటు నుంచి వెళ్ళండి, మీకు బెటర్ అని చెప్పారు. కాకపోతే ఈ రోడ్ అనేది కొంచెం ఒక 12 కిలోమీటర్ల వరకు ఖరాబ్ రోడ్ ఉంది. దాని తర్వాత మీకు మంచి రోడ్ దొరుకుతుంది, మీరు ఇటు నుంచి వెళ్ళిపోండి బెటర్ మీకు అని చెప్పారు. ఇప్పుడు నేను ఇంతే స్పీడ్తో పోవాల్సి వస్తుంది, ఎందుకంటే అటు నుంచి పోయినా ఇటు నుంచి పోయినా ఇంతే స్పీడ్. ఆడ మొత్తం 120 కిలోమీటర్స్ ఎక్కించుకుంటూనే పోవాలన్నమాట. కాకపోతే ఎక్కించుకుంటూ పాములాగా తిరుగుకుంటూ పోవాలి, ఎక్కించుకుంటూ దించుకుంటూ పోవాలి. ఇక ఒకసారి ఎక్కియాలి, ఒకసారి దించాలి, ఒకసారి ఎక్కియాలి, ఒకసారి దించాలి, అట్లా వస్తుంది రోడ్. ఇక సో ఈ కచ్చా రోడ్లలోనే ఇది పోవడమే బెటర్. ఇప్పుడు సైకిల్ ఉన్న పరిస్థితికి ఏమైందో తెలియదు కానీ హార్డ్గా అవుతుంది, చాలా ఎఫర్ట్ పెట్టేస్తున్నా. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఏంటిదంటే శ్రీశైలం తర్వాత నేను నా కాళ్ళకి నీ ప్యాక్స్ వేసుకోలేదు, లదాఖ్ దక్కినప్పుడు కూడా వేసుకోలేదు. ఫైనల్గా ఈరోజు వేసుకున్నా నేను. ఇక అసలు నాకు ఏ రోజు వేసుకోవాలి, నాకు ఎందుకు వేసుకోవాలో కూడా నాకు కూడా తెలియదు. చూడు ఎట్లుంది, కానీ వేసుకున్నా నేను. కానీ నాకు నీ ప్రాబ్లం అవుతుందేమో అని అట్లని వేసుకుంటారు చాలామంది. నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. అదేమంటారు, మహారాష్ట్రలో ప్రాబ్లం అయింది అన్ని కొండలు ఎక్కించినందుకు. లదాఖ్లో అంత పెద్ద పెద్ద కొండలు ఎక్కించినా నాకేం కాలేదు. సో అది మ్యాటర్. కానీ ఏడికెంచి ఎక్కువ ఇచ్చి స్టార్ట్ అయింది. ఇట్లా రోడ్ ఉంటే ప్రతిదానే రికార్డింగ్ కాదు, కాబట్టి పోతే అయితే ఏం రికార్డింగ్ కాదు. ముందర నేను మంచి లొకేషన్ కనబడగానే ఆగి మంచిగా రికార్డ్ చేస్తా, మంచిగా మీకోసం చూపిస్తా. సో ఇది హెవెన్ ఉంది కదా మొత్తం 10-12 కిలోమీటర్లకి వరకు ఇదే ఉంటుందంట నాకు బాధ. సో బాధ భరించుకుంటే పోవాలి ఇక నేను. ఏం చెప్తాం ఇక. ఈడొక ప్రాబ్లం ఉంది, ఏంటంటే ల్యాండ్ స్లైడింగ్లు బాగా అయితేనే అంటున్నాయి. ఇక చూపిస్తారు కదా, ఇక చూస్తారు కదా, ఇవన్నీ అవే ల్యాండ్ స్లైడింగ్లు అయినాయి. జస్ట్ క్లీన్ చేసినట్టు అంతే. ఈ ప్లేస్లోకి నుంచి పోవడం చాలా ప్రమాదం. ఇంకోటి ఇది వర్షాకాలం, ఇక్కడ వర్షం పడ్డదంటే మనతన పడ్డట్టే పడతాయంట, గంటలు రోజులు పడతాయంట. ల్యాండ్ స్లైడింగ్ అయితే ప్రాబ్లం అవుతుంది. స్టిల్ నేను ఇంకా ఇదే రోడ్ మీదకి వెళ్ళి పోతున్నా. ఇంకా మంచి రోడ్ అయితే ఏం రాలేదు, స్లోగా నీట్గా ఇట్లనే పోతున్నా. ఫస్ట్ విలేజ్ ఏదో వచ్చినట్టుంది, ముందరికి పోయినాక ఇంకా పెద్ద హైట్ వస్తుందంట ఒకటి, అది దాటితే మీరు అయిపోయినట్టే, మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఏం కాదని అంటారు. కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది.
ఈ ఊరు బాగుంది చూడడానికి. ఈ బురదలాళ్ళు ఏందో తొక్కుతుంటే సైకిల్ దిగబడుతుంది. ఎందుకంటే నా సైకిల్ ముందర అట్లనే వెయిట్ ఉంది, వెనకాల అట్లనే వెయిట్ ఉంది. కాబట్టి జొన్న చేను, జొన్నల గోధుమ జొన్న చేనే కాదు, గోధుమ చేను అనుకుంటా. ఈ భాగి పని గుద్దుకుంటా ఉంది. చర్చి కనబడుతుంది నాకు ఇప్పుడు ఫస్ట్ ఒకటి. ఏం చర్చ్ ఇది? విజయ్ జీవన్ చర్చ్. గ్రేట్ అసలు ఈడ ఒక చర్చ్ ఉండడం. ఇంత పెద్ద చర్చ్ ఉన్నదంటే ఈడ క్రిస్టియానిటీ ఎక్కువనే ఉందని అర్థం. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేపాల్లో ఫస్ట్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇక్కడ హిందూయిజం ఉంది, బుద్ధిజం ఉంది, క్రిస్టియానిటీ ఉంది. ఇస్లాం కొంచెం చూడలే నేను, ముందరకు పోయినాక ఇట్లా మరి ఏమైనా కనిపిస్తుందేమో. క్రిస్టియానిటీ అనేది యూనివర్సల్ రిలీజియన్. అది మీరు ఏ ప్రపంచంలో ఏ దేశం పోయినా అది ఉంటుంది. అదేంది ఆడున్నది అని నేను ఫీల్ కావద్దు. ప్రపంచంలో మీరు ఏ కోన పోయినా కూడా క్రిస్టియానిటీ అనేది కనబడుతుంది. ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది చిన్న మైండ్ ఉన్నోనికి అర్థం కాదు. అది చాలా నాలెడ్జ్ ఉండాలి క్రిస్టియానిటీ గురించి తెలుసుకోవాలంటే. నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి అది 10 సార్లు చదివినా కూడా అర్థం కాదు. నాకు ఒక్కసారి చదివితే నాకు అర్థమైంది. నా బ్రెయిన్లో ఉంటుంది ప్రతి గ్రంథం, నా బ్రెయిన్లో ఉంది. ఖురాన్, బైబిల్, భగవద్గీత, శివపురాణం, నార్త్ మైథాలజీ, గ్రీక్ మైథాలజీ అన్నీ నా బ్రెయిన్లో ఉంటాయి. అది తెలుగు ఉన్నోనికి అర్థమవుతుంది. కొంతమంది ఏంటంటే క్రిస్టియన్ అనగానే మజాక్ కూడా వస్తారు. అట్లా మజాక్ కూడా అంచొద్దు. ఇజ్జత్ ఇవ్వాలి ఎవరికైనా. ఇంత టాలెంట్ లేకపోతే ఎక్కడ ఏ ప్రాంతము ఇలాంటి మారుమూల కొండ ప్రాంతాలలో ఒక చర్చి ఉన్నదంటే ఏదో సంథింగ్ పవర్ ఉంది కాబట్టే కదా. ఇంత దూరం ప్రపంచంలో అన్ని దేశాలలోకి వెళ్ళి చిన్న చిన్న ప్రాంతాలలో కూడా ఒక చర్చి ఉన్నదంటే సంథింగ్ ఈజ్ దేర్. మనం ఆలోచించాల్సిన విషయం అది. సో ఏదైతే ముందు ఇది కాదు మ్యాటర్. సో ఇంకా ముందరికి వెళ్ళాలి, చాలా ఉంది. ఎవడా ఘోరంగా ఉన్నాయి కానీ రోడ్లు. ఇట్లా తొక్కుకుంటూ పోవడం చాలా కష్టం. ఇంకెన్ని కిలోమీటర్లు ఉందేమో రోడ్డు, కానీ ఇట్లనే తొక్కుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చుంటే జరిసేపు. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, ఇన్నే కూర్చోకొచ్చేపు. సో ఇంట్లో కూర్చున్నా కదా, కూర్చున్నాక ఇది ఏంటిది అసలు బస్ స్టాప్ అని అడిగిన. బస్ స్టాపే కానీ బస్ స్టాప్ లాంటిది కానీ బస్ స్టాప్ కాదని అంటున్నాడు ఈయన. అయితే ఏంటిది అని అడిగిన. మామూలుగా ఎవరైనా వస్తే ఇట్లా కూర్చొని టైంపాస్గా నార్మల్ ఇట్లా కూర్చొనికి, కానీ బస్ స్టాప్ లాగా కూడా ఎవరైనా వస్తే బస్ కోసం వెయిట్ చేసుకుంటా ఇట్లా కూర్చోవచ్చు. ఇట్లా మొత్తం ఇట్లా ఉంటుంది పైకి చిన్నగా. ఇది రోడ్ సైడ్ ఇదంతా.
సో ఇక ఇక్కడ నుంచి బస్సులు గిస్సులు ఏమైనా వచ్చినాయి అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి బస్సులు వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బస్సులు వస్తాయి. ఇట్లా వచ్చేటప్పుడు ఎవరన్నా ఎక్కడానికి ఇక మన దగ్గర బస్ స్టాప్లు ఉంటాయి కదా, అట్లనే అనుకోరి ఇది కూడా ఒక బస్ స్టాప్ లాంటిదే. అట్లనే కాకుండా లోకల్స్ కూడా కొంచెం ఫ్రీ పోయేటోళ్ళు కొంచెం ఎండ కొట్టి ఇట్లా కూర్చొని ఇట్లా అలాంటిది అది. కానీ ఇట్లాంటి మంచి ఇంకోటి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈ లొకేషన్ ఉంది కదా, ఇదంతా చూస్తుంటే కూడా మస్తు అనిపిస్తుంది కదా. కానీ ఆ కొండల మీద మాత్రము ఆ మొగ్గులు అనేది తాకుతూనే ఉంది, తగ్గలేదు అది.